సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. కమాన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థనా కూడిక ప్రారంభించబడబోతుంది గనుక సకాలంలో ప్రభు సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, కల్వరి సిల్వలో మా కొరకు నాయన ప్రాణము పెట్టి తిరిగి లేచిన మా గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధిలో మిమ్మలను జ్ఞాపకం చేసుకొంచు ఉండగా అల్పులము, ఎన్నికలేని వారము అయినప్పటికీ కేవలము నీ ప్రేమ చేత ఇదిగో నీ సన్నిధానములో రక్షణతో చేర్చబడిన తండ్రి, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. నీ కృప, నీ కనికరము, నీ ఆత్మ కాపుదల్లో తండ్రి ఈ కూడికను జరిగించి నీవే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొంది ఇదిగో తండ్రి మా అందరికి దీవెనకరంగా నడిపించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలోర్చి కష్టపడి శిలువ మరణమును అనుభవించి మనకు పరలోక రాజ్యం ఇవ్వాలని ఆయన చేసిన బలియాగమును మనము మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం.
ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. పెడరెక్కలు విడిచి కట్టిన, మెడబట్టి నెట్టిన, అపహాస్యము చేసి తిట్టిన, ముసుగేసి కొట్టిన, పెడరెక్కలు విరిచి కట్టిన, మెడబట్టి నెట్టిన, అపహాస్యము చేసి తిట్టిన, ముసుగేసి కొట్టిన, మౌనముగానే భరించితివా, మౌనముగానే సహించితివా, నా శిక్షను భరించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముళ్ళుంచిన, సిలువను నీతో మోయించిన, బహుగా బాధించిన, సిలువకు మేకులతో బిగించిన, తలపై ముళ్ళుంచిన, నీ తగ్గింపును చూపించితివా, నీ తగ్గింపును చూపించితివా, శత్రువులను క్షమించితివా. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా నీ బలియాగం, మరువలేని మధుర పర్వం. ఆకాశానికి భూమికి మధ్యను వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా. ప్రైజ్ ది లార్డ్.
పాటల పుస్తకంలో నుంచి 181వ పాట, రాజులకు రాజైన ఈ మన విభుని అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. కరుణగల సోదారుండయ్యాన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గూళ్ళుండేను. నక్కలకు బొరియాలుండే నాకాశ, పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడా లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. అపహాసములు సేయోచు నాయన యాననము పైనుమియోచు. అపహాసములు చేయొచ్చు నాయన యాననము పైనుమియోచు. గృపమాలిన సైనికులందరును నెపములెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకాను ధీరముగాను నిచివారల్. కరమునందొక్కరెల్లు పుడకాను ధీరముగాను నిచివారల్. ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు మ్రొక్కిరి. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని బట్టుదలతో నమ్మినా. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని బట్టుదలతో నమ్మినా. అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని.
రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు, దరికి చేరిన వారిని ప్రభువు దరుమాడెన్నడు దూరము, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. సిలువను మోసి లోకములో తల క్రిందలో చేయ తరుణమిదే, సిలువను మోసి లోకములో తల క్రిందలో చేయ తరుణమిదే, లేలేమో సోదరుడా నిద్ర నుండి, లేలేమో సోదరుడా నిద్ర నుండి, ప్రకటించును యేసు నామమును, సోమరి ఎలా నిద్రించెదవో ఈ ధరను
సోమరియేలా నిద్రించెదవో ఈధరను లేపెడు సమయమిదే సిలువను మోసే ఏ లోకములో తల క్రిందులు చేయో తరుణమిదే పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కాటి తయారగుమా పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కాటి తయారగుమా సోదరుడా ప్రతి వేదికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే సోదరుడా ప్రతి వేదికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే సిలువను మోసి ఈ లోకములో తల క్రిందులు చేయో తరుణమిదే సిలువను మోసి ఈ లోకములో తల క్రిందులు చేయో తరుణమిదే లోకరక్షణకై ప్రభు యేసు వేకతో నరోదించెను ఎదరకు లోకరక్షణకై ప్రభు యేసు వీకతో నరోదించెను ఎదరకు సిలువా మరుమా మెరుగో మెప్పుడే కొనికెడు సమయము కాదిది ప్రియుడా సిలువా మర్మా మెరుగో మెప్పుడే కొనికెడు సమయము కాదిది ప్రియుడా సిలువను మోసే ఏ లోకములో తల క్రిందులు చేయో తరుణమిదే సిలువను మోసే ఏ లోకములో తల క్రిందులు చేయో తరుణమిదే పాతాళమునకు కొనిపోయేడిని పాతానిద్రను విడనాడు మేక పాతాళమునకు కొనిపోయేడిని పాతానిద్రను విడన మీక సిలువను మోసే ఏ లోకమును తల క్రిందులు చేయో తరుణమిదే సిలువను మోసే ఏ లోకమును తల క్రిందులు చేయో తరుణమిదే
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో పౌలు వలెను శిలవలెను సిద్ధపడిన భక్తుల జోచి సిద్ధపడిన భక్తుల జోచి సిలువ నాడు కలుషములను కడిగివేయు బండాలాంటి కొండాలాంటి బండాలాంటి మొండి హృదయ మండించు ప్రభో కొండాలాంటి బండాలాంటి మొండి హృదయ మండించు ప్రభు పడేయనా పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను మరి 100 గొర్రెల మందలో నుండి ఒకటి తాపి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులు చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులు చేరా పాపుల గతిని పరికించితివా పాతాళమే వారియంతం పాతాళమే వారియంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయో. అత్యుండు సచివుడాయే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే మన వ్యసనముల అమూల భరించే మన దుఃఖముల భరించే మన వ్యసనముల భరించే మన దుఃఖముల భరించే మన ఎన్నిక చేయకయే మనమేనిక చేయకయే మన ముఖములు త్రిప్పితిమి మనమేనిక చేయకయే మన ముఖములు త్రిప్పితిమి మనకయే యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దుఃఖముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనుంది మన నాదుడు శిక్షనుంది మనకు స్వస్థత కలిగి మన నాదుడు శిక్షనుంది మనకు స్వస్థత కలిగి మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే
సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే గోరెల వలె తాపితిమి పరుగిడితిమి మన దారి గోరెల వలె తాపితిమి పరుగిడితిమి మన దారి అరుదెంచే కాపరియై అరుదెంచే కాపరియై అర్పించే ప్రాణమును అరుదెంచే కాపరియై అర్పించే ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే దౌర్జన్యమునొందెను బాధింపబడెను దౌర్జన్యమునొందెను బాధింపబడెను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మనకై క్రయధనమియన్ తన నోరు తెరువలేదు మనకై క్రయధనమియన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే ఎదిరింపాలే దేవరే లేదే కపటము నోట ఎదిరింపాలే దేవరే లేదే కపటము నోట యెహోవానలుగా గొట్టె యెహోవానలుగా గొట్టె మహావ్యాధిని కలిగించే యెహోవానలుగా గొట్టె మహావ్యాధిని కలిగించే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే
సత్యుండు సజీవుడాయే సిలువలో రేలాడే సమాధిలో నుండెను సిలువలో రేలాడే సమాధిలో నుండెను సజీవుడై లేచె సజీవుడై లేచె స్తోత్రము హల్లెలూయా సజీవుడై లేచె స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా పంతముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా పట్టి కట్టి కొట్టి నెట్టి తిట్టి రేసు నాదో నకట పట్టి కట్టి కొట్టి నెట్టి తిట్టి రేసు నాదో నకట అట్టి ప్రజల నుండి పలుక డాయే యేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదో మరణమంతా మొయ్యాలేని ప్రాణోనొకటి మోపిరేసు
కటి మోపిరే సోవే పోపైని మొయ్యాలే కామ్రాని తోడా మూర్ఛా పోయే యేసు తల్లి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా కొయ్యపైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులలో చీలల్ కొయ్యపైనే సయ్యను పెట్టి కాళ్ళు చేతులలో చీలల్ కఠినులంతా గూడి కొట్టిరి ఘోరముగా క్రీస్తును బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా దాహము గునగా చేదు చిరక త్రాగా నిడిరే ద్రోహులకట దాహము కొనగా చేదు చిరక త్రాగా నిడిరే ద్రోహులకట దాని ప్రజల బాధ కోచి ధన్యుడాయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా బల్లెముతో మూతో ప్రక్కన్ పొడవా పారే నీరు రక్తమహా బల్లెముతో ప్రక్కన్ పొడవా పారే నీరు రక్తమహా ఏరై పారే యేసు రక్త మెల్ల ప్రజల కొలిమినొసగో ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా
ఎంత ఆశ్చర్యకరుడోయనా ఎంచలేము మాయే సన్నను ఎంత పాపినైనా ఏ సన్నా ఇంతగానో రక్షించు నన్నా ఆ నాయగములకై నీచని వలెనో నాయగములకై నీచని వలెనో పేదల బీదల బాధలు తీర్చి స్వర్గమునకు నొక మార్గము జోపి సజ్జనుడు యేసన్నా సజ్జనుడు యేసన్నా ఎంత ఆశ్చర్యకరుడోయనా ఎంచలేము మాయే సన్నను ఎంత పాపినైనా యేసన్నా ఇంతగానో రక్షించు నన్నా ఆకలిగొన్న వారికి అన్నము ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చిన పేదల బీదల బాధలు తీర్చిన స్వర్గమునకు నొక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా సజ్జనుడు యేసన్నా ఎంత ఆశ్చర్యకరుడోయనా ఎంచలేమో మాయే సన్నను ఎంత పాపినైనా యేసన్నా ఇంతగానో రక్షించు నన్నా కుంటి వారికి కాళ్ళు చేతులు కన్ను లేని కబోదులైనా కుంటి వారికి కాళ్ళు చేతులు కన్ను లేని కబోదులైనా మన్ననతో నిలా మంచిన చేసిన మన్ననతో నిలా మంచిన చేసిన మంచి ప్రభు యేసన్నా మంచి ప్రభు యేసన్నా ఎంత ఆశ్చర్యకరుడోయనా ఎంచలేమో మాయే సన్నను ఎంత పాపినైనా యేసన్నా వింతగానో రక్షించు నన్నా అట్టి శ్రమలో పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన ఎడల అట్టి శ్రమలో పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన ఎడల నిశ్చయముగా నీకు రక్షణ నీచును నిశ్చయముగా నీకు రక్షణ నీచును రక్షకుడు యేసన్నా రక్షకుడు యేసన్నా
యేసన్నా ఆ, 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 తరలి వచ్చును ధరణికి యేసు తండ్రి ప్రజలను సమకూర్చును తరలి వచ్చును ధరణికి యేసు తండ్రి ప్రజలను సమకూర్చును తన రాజ్యమునకు తరలి వచ్చును తన రాజ్యమునకు తరలి వచ్చును తండ్రి యగును యేసన్నా ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను ఎంత పాపినైనా యేసన్నా వింతగాను రక్షించునన్నా ఆ, ఆ, ఆ. ప్రైజ్ ద లార్డ్. నిజంగా సమయం ఉంటే బాగుండు, ఇంకా 4 పాటలు మంచిగా పాడుకోవచ్చు, కానీ సమయం ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి రేపు కొంచెం తొందరగా వస్తే మళ్ళీ ఇంకొంచెం మంచిగా పాటలు బాగా పాడుకోవచ్చు. దేవుడు అట్టి కృప మనకి దయచేయును గాక. ప్రభు సన్నిధానంలో బైబిల్ గ్రంథాలు తెరచి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడానికి సిద్ధపడదాం. మనమందరం చదువుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా స్వరూపక ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. వాక్యమును చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. అబ్రహాము, ఇసాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకై నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపునని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమునే మీరు చూసి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పరిపూర్ణ స్వస్థ కలగజేసెను. దేవుడి వాక్యమును దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యాన్ని బట్టి, చెప్పబోయే మాటల్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుతుండగా చెప్పబోయే వాక్యాన్ని బట్టి పద్మమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి, దయగల దేవ, దయగల తండ్రి, తండ్రి అయ్యా, ఏ వాటి వారం తండ్రి, నీకు లేని వారం నీ కృపాన్ని, జాలి, ప్రేమ తండ్రి నాయన మేము ఇక్కడ ఎందుకు వచ్చినామా తండ్రి బాగా తెలుసు ప్రభా. నాయన 40 రోజులు తండ్రి ధ్యానిస్తున్నాం తండ్రి.
నాయన మా గురించి తండ్రి ముందు కిరీటం తండ్రి, మా గురించి తండ్రి ఎన్నో శ్రమలు పడ్డావు ప్రభా, మేము బడ శ్రమలు పడుతున్నావు తండ్రి. నాయన మేము ఎరగక తండ్రి చూస్తున్నాం తండ్రి. నాయన ఏ వాట తండ్రి అయ్యా మేము తండ్రి వాక్యం అయ్యగా చెప్తుంటే వాక్యం విని దాన్ని గ్రహించుకొని భాగ్యం దయచేయమని ప్రభు అయిన యేసు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు, వందనములు. ఈరోజు క్రీస్తు యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సన్నిధానంలో కూడి ఉన్నాం. అయితే క్రీస్తు సిలువ అనగానే ఒక విషయం మనకు గుర్తుకొస్తుంది. ఏంటి అనంటే, ఆయన మన కొరకు మనకు బదులుగా మన పాపముల నిమిత్తము సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఏంటి? మన కొరకు మన పాపముల నిమిత్తము సిలువ మీద ప్రాణం పెట్టాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు అనగానే నిజంగానే మన కొరకు పెట్టాడా? ఆయనకు మనకు ఎంత కాలం మధ్యలో దారి ఉంది చూడండి, ఎంత దూరం ఉన్నది. ఇంత దూరంలో మరి నా కొరకు ప్రాణం పెట్టే అంత ఆలోచన యేసు ప్రభు వారికి ఉన్నదా? ఇది మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అనంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో అపోస్తులైనటువంటి పేతురు భక్తుడు సంఘానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు వారి గురించి చెబుతూ ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఎలాంటి మాటలు చెప్పాడు అనంటే, చూడండి 13వ వచనం. దేవుడు ఒకసారి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? దేవుని గురించి. దేవుడు ఎవరి దేవుడు అని పరిచయం చేస్తున్నాడు అనంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. ఎవరి దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి యొక్క దేవుడు. ఈయన ఏం చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి యొక్క దేవుడు. ఈయన పితరుల దేవుడు. ఎవరి దేవుడు? పితరుల దేవుడు, యూదుల యొక్క పితరుల దేవుడు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎవరి పితరుల దేవుడు? యూదుల. మనం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం కాదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యూదుల యొక్క పితరుల దేవుడు అని చెప్పి పేతురు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని మహిమపరిచి ఉన్నాడు? తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జీవించారు అని మనం ఆలోచన చేస్తే దేవుడు అన్నట్టుగా కాదు. ఎలా కాదు? దేవుడు అన్నట్టుగా కాదు. ఎలా జీవించాడు అంటే, నేను కూడా ఒక మనుషున్నే, నేను కూడా ఒక మనిషినే. కాకపోతే ఈ మనుషులందరికీ ఒక దేవుడు పైన ఉన్నాడు. ఆ దేవునికి మనుషులందరూ సేవకులుగా ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తూ, నేను ఆ దేవునికి కుమారుణ్ణి, ఆ దేవునికి పని చేసేవాణ్ణి అని ఆలోచన చేస్తూ అందరికీ చెబుతూ ఆ విధానంలో జీవించినప్పుడు, ఇదిగో దేవుడు ఏం చేశాడు అనంటే యేసు ప్రభు వారిని మహిమపరచాడు. మహిమపరచడం అంటే అందరిలో గొప్ప చేయడం. ఏం చేయడము? గొప్ప చేయడం. అందరిలో గొప్పగా యేసు ప్రభు వారిని ఎంచడానికి ఏమున్నది? అసలు ఏమున్నదని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి 13వ వచనం. మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. చూడండి, పిలాతు ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని విడుదల చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? విడుదల చేయాలి. యేసు ప్రభు వారికి విడుదల చేసే అధికారం నాకున్నది. ఎంత అధికారం ఉన్నా ఈయన ఏం చేశాడు అనంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఏంటండి? ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ఈయనకు అధికారం ఉన్నా కూడా ఈయన ఏం చేయాలనుకున్నాడు? ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలనుకొని ఏం చేశాడు అని మనం చూసినట్లయితే, ఇదిగో మీ దగ్గర యేసు ప్రభు వారు ఉన్నాడు, మీరు ఎవరినైతే దైవదూషకుడు అని తీసుకొచ్చి నిలబెట్టారో ఆయన ఉన్నాడు.
తరువాత ఇదిగో రోమా ప్రభుత్వానికి ఎంతో హాని కలిగించిన వ్యక్తి ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకళ్ళని విడిచిపెట్టే అవకాశం నాకుంది. ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని విడిచిపెట్టాలని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని విడిచిపెట్టడానికి అస్సలు ఒప్పుకోలే. అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలే. సువార్తలు చదివితే కేకలేసి మరి ఆయనకు సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అన్నారు. ఎవరికి? యేసు ప్రభు వారికి. నిజంగా యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేస్తే ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అంటే, మీలో పాపము లేని వారు ఎవరు? ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు. తరువాత నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? ఎవరైనా చెప్పగలడా? చెప్పలేడు. ఇలాంటి ప్రశ్నలు అడిగిన యేసు ప్రభు వారిని వాళ్ళు ఏం చేశారు అని అంటే సిలువకు వేయండి అని చెప్పారు. ఈయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు, కానీ ఆయన దొరికినప్పుడు ఏం చేశారు? సిలువకు వేయమని చెప్పారు. ఇప్పుడు ఆయన సిలువకు వెళ్తూ ఉన్నాడు. అదే సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించితిరి. ఎవరిని వద్దనుకున్నారట? పరిశుద్ధుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు నీతిమంతుడు, అతన్ని మీరు నిరాకరించారు. అయితే ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగారు. ఎవరిని అడిగారు? నరహంతకుడు, మనుషులను చంపేవాన్ని మాకు ఇవ్వండి, మనుషులను రక్షించే యేసు మాకు వద్దు అని అన్నారు. దేవుని బిడ్డలారా, లోకంగా మనం ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు మన కోరికల లేకపోతే యేసు ప్రభు వారి యొక్క మాటల అన్నప్పుడు మనం దేన్ని ఎంచుకుంటాం చెప్పండి? మన కోరికల యేసు ప్రభు వారి యొక్క మాటల అన్నప్పుడు దేన్ని ఎంచుకుంటాం చెప్పండి? వాస్తవం చెప్పాలి, నిజమే. మరి అది వాస్తవం. మన కోరికలను ఎన్నుకుంటాం తప్ప యేసుప్రభు వారి మాటలను ఎన్నుకుంటామా? ఎన్నుకో. పక్కన ఎవరైనా నిలబడితే అబ్బో ఈయన ఏమనుకుంటాడో అని అప్పుడేం చేస్తారు? అదే ఎవ్వరు లేనప్పుడు నువ్వు సింగిల్గా ఉన్నావు, నీ ఎదురుగా నీ కోరికలా లేకపోతే యేసుప్రభు వారి మాటలా అంటే ఏవి ఎన్నుకుంటావు? కోరికలే ముందు ఎన్నుకుంటాం, తర్వాత యేసుప్రభు వారి మాటలు. అదే పక్కన ఒక భక్తుడు ఉన్నాడు అనుకో, ఏం చేస్తాం? కోరికలు తర్వాత అయినా ఎన్నుకోవచ్చు, వీడు చూస్తున్నాడు కాబట్టి ఫస్ట్ యేసుప్రభు వారి మాట. మనస్ఫూర్తిగా ఎన్నుకునేది కాదు. అందుకే పిలాతు వదిలేయడానికి అవకాశం ఉన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయనను స్వీకరిస్తాడా లేరా అని ఆలోచించి ఏం చేశారు అని అంటే, ఇదిగో నేను మీకు యేసు ప్రభు వారిని వదిలిపెట్టాలా వద్దా అంటే వాళ్ళు ఏం చేశారు? వద్దు, మాకు ఆయన వద్దు, నరహంతకుడు మాకు కావాలి. ఎవరు కావాలి? నిజంగా వాళ్ళకి నరహంతకుడు కావాలని కాదు, ఈయనను చంపాలని. ఎవరిని? యేసు ప్రభు వారిని చంపాలని నరహంతకుడు కావాలని చెప్పారు. అయితే అదే మాటను పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు నరహంతకుణ్ణి కోరుకున్నారు. మరి నిజంగా యేసు ప్రభు వారు అతని కొరకు నిలబడ్డా? అతను యేసు ప్రభు వారి కొరకు ఆ స్థానాన్ని వదిలేశారా? మనం ఆలోచన చేయాలి. నిజానికి ఆ రోజు 3 దొంగలు సిలువ వేయబడాలి. ఎవరు? దొంగలు 3 సిలువ వేయబడాలి. అందులో ఒకడికేమో నమ్మకం లేదు, ఒకళ్ళకేమో వారి పక్షాన నిలబడతానని ఒకళ్ళు మాట ఇచ్చారు, ఇంకొకళ్ళేమో ఇదిగో నేను వేడుకుంటే ఇప్పటికైనా పశ్చాత్తాపడితే నాకు పరలోక రాజ్యము దొరుకుతుంది. ఇప్పుడు 3 ఉన్నారు కదా దొంగలు. ఇందులో ఇప్పుడు మొదటి దొంగ ఎక్కడ నిలబడ్డాడంటే పిలాతు దగ్గర నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? పిలాతు దగ్గర నిలబడ్డాడు. పిలాతు దగ్గర ఒక ఆయన నిలబడితే యేసు ప్రభు వారు అతని పక్షాన అతని పక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు పిలాతు అన్నాడు, ఇటు ఈ దొంగను వదిలిపెట్టాలా, ఇటు యేసు ప్రభు వారిని వదిలిపెట్టాలా? ఇప్పుడు మనమే ఆలోచన చేద్దాం. ఈ దొంగ స్థానంలో నేనున్నా అనుకోండి, ఇటు సైడ్ ఎడం వైపు, కుడివైపు యేసు ప్రభు వారు నిలబడ్డాడు నాకు అనుకోండి, అంతే. అనుకున్నప్పుడు నేను అన్నాను, పిలాతుగా నేనుండి మీకు చెప్పాను, ఇగో ఇటు ఉన్న ఈ దొంగ కావాలా,
ఇటున్న యేసు ప్రభు వారు కావాలా అంటే అక్కడున్న ప్రజలందరూ ఏమన్నారనంటే, ఇగో ఇటున్నటువంటి ఈ దొంగను వదిలేయండి, ఇటున్నటువంటి యేసు ప్రభు వారిని సిలువేసేయండి అన్నారు. ఇప్పుడు ఈ దొంగ ఏం చేయాలి? ఈ దొంగ ఏం చేయాలి చెప్పండి? అయ్యో, నేను దొంగతనం చేశాను, నేను నరహత్య చేశాను, నేను అన్ని విధాలుగా చేయాల్సినవన్నీ చేశాను, కానీ ఈ పిలాతు పక్కనున్న వ్యక్తి ఏమి అనాలా వద్దా? మాట్లాడాలా వద్దా? మాట్లాడాల్సిన ఆ సందర్భంలో మాట్లాడిండు అతను? మాట్లాడలేదు. అబ్బా, నాకు తప్పించుకోవడానికి ఇప్పుడే అవకాశము దొరికింది, ఇప్పుడే అవకాశం దొరికింది, నేను తప్పించుకోవాలి. నిజంగా మనం ఒకటి ఆలోచన చేస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలలో ఒకటి మత్తయిలో ఉంటే లూకాలో ఉండదు, లూకాలో ఉంటే యోహానులో ఉండదు, ఇట్లా ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో ఉండదు సందర్భం. కానీ ఈ దొంగ గురించి మాత్రము 4 సువార్తలలో రాసి పెట్టాడు. ఎక్కడ? 4 సువార్తలలో రాసి పెట్టాడు. చూడండి, 2-3 మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 15-16 అనుకుంటా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుండి. మత్తయి 27:15. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో. ఎలాంటి ఖైదీ? ప్రసిద్ధుడంటే అందరికీ తెలిసిన వాడే. ఆ ఖైదీ ఎవరికి తెలియని వాడు కాదు, అందరికీ తెలుసు. ఎంత దుర్మార్గుడో, ఎంత రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని హత్యలు చేశాడో, ఎంత దుర్మార్గంగా జీవించాడో, ఎన్ని పాపాలు చేశాడో అన్నీ అందరికీ తెలుసు. ఎవరికి తెలియని వ్యక్తి కాదు. ప్రసిద్ధి అయిన ఆ బరబ్బా అనే ఖైదీ ఉన్నాడు. 17వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిదిరని అతడు ఎరిగి ఉండెను. చూడండి, ఇద్దరిని ముందు పెట్టి అడుగుతున్నాడు. బరబ్బాను వదిలిపెట్టాలా, యేసు ప్రభు వారిని వదిలిపెట్టాలా? మీరు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? మనందరికీ తెలుసు. ప్రజలందరూ ఎవరిని కోరుకున్నారు? ప్రసిద్ధుడయ్యి నరహత్య చేసినటువంటి పాపినే కోరుకున్నారు. జీవాధిపతి అయిన యేసుని కోరుకోలేదు. చూడండి, ఇదే సందర్భం మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తే సేమ్ అదే సందర్భం అక్కడ రాయబడింది. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను. ఎవరట? ఇంతకుముందు సువార్తలు ఏమన్నాడు? ప్రసిద్ధి చెందినవాడు. ప్రసిద్ధి చెందినవాడు అంటే ఏదో గొప్పవాడు అన్నట్టుగా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు మార్కు సువార్తలో? అధికారులను ఎదిరించి. ఎవరిని ఎదిరించాడు? అధికారులను ఎదిరించి కలహములలో నరహత్యలలో ఉండి బంధింపబడిన బరబ్బా. చూడండి, బరబ్బా ఎలాంటాడు? గొడవలలో ఉన్నాడు, నరహత్య చేయడంలో ఉన్నాడు, వాళ్ళందరితో చేతులు కలిపి ఇది చేద్దామని ప్రోత్సహించిన వాడు. ఇలాంటి విషయాల్లో ప్రసిద్ధి చెందినవాడు, పేరు పొందినవాడు బరబ్బా. యేసు ప్రభు వారు మరి అయ్యా ఇప్పుడు తప్పు చేశారు, మళ్ళీ తప్పు చేయకండి, ఇదిగో ఇప్పుడు నేను స్వస్థపరుస్తున్నాను, మళ్ళీ నువ్వు ఆ తప్పు చెయ్యకు. ఎంత మంచిగా తప్పును సరిదిద్దిన వాడు యేసు ప్రభు వారు. తప్పులు చేద్దామని ప్రోత్సహించిన వాడు. ఇప్పుడు మనిషి ఎవరిని కోరుకుంటున్నాడు? ఎవరిని కోరుకుంటున్నారు? తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయం, చివరి అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 18. వారందరూ
వీణ్ణి చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసి. చూడండి, మంచి చెప్పిన యేసు ప్రభువారిని కోరుకోవట్లేదు, ఇదిగో నరహత్య చేసిన బరబ్బాను కోరుకుంటున్నారు. ఎలా కోరుకుంటున్నారు? కేకలు వేసి మరి కోరుకుంటున్నారు. చిన్నగా అడగట్లే మాకు బరబ్బా కావాలని, చిన్నగా అడగట్లే మాకు బరబ్బా కావాలి, మాకు బరబ్బా. ఎంత గట్టిగా కేకలు వేస్తున్నారంటే అంత గట్టిగా. మళ్ళీ పిలాతు మాట్లాడకుండా, పిలాతు నోరెత్తకుండా అడుగుతున్నారు. ఇంకొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనం. 39-40 వచనాలు మనం చూస్తే, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా ఎవరైనా బందిపోటు దొంగ. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో అన్నాడు, ప్రసిద్ధి చెందినవాడు. ఎవరు? ప్రసిద్ధి చెందినవాడు అంటే అందరికీ తెలిసినవాడు, ఎవరికి తెలియకుండా పోలేదు. యేసు ప్రభువారు అందరికీ తెలుసా తెలియదా? అందరికీ తెలుసు. ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అని ఆయన గురించి కూడా అందరికీ తెలుసు. రెండోది, మార్కు సువార్తకు వచ్చేసరికి ఈ బరబ్బా ఏం చేసేవాడు? కలహాలు పెట్టుకునేవాడు, గొడవలు పెట్టుకునేవాడు, అవసరమైతే హత్యలు చేసేవాడు. పదరా ఇంకో హత్య చేద్దామని ఇంకొకరిని ప్రోత్సహించేవాడు. ఎవరు? బరబ్బా. యేసు ప్రభువారు కళ్ళు లేని వారికి కళ్ళిచ్చాడు, మాట లేని వారికి మాటనిచ్చాడు, నడవలేని వారికి నడకనిచ్చాడు. ఎన్నో విధాలుగా స్వస్థత చేస్తూ తప్పు చేయకు, పాపం చేయకు అని మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాడెవరు? యేసు ప్రభువారు. కాబట్టి ఇద్దరిని ముందు పెడితే, ఇదిగో లూకాసు వార్తలు అంటారు, కేకలు వేసి చెప్పారట. ఏం చేసి? కేకలు వేసి ఏమన్నారు? మాకు బరబ్బానే కావాలి. మరి ఇంతకీ బరబ్బా ఎవరు, ఈ యేసు ప్రభువారు ఎవరు అని అంటే, ఇదిగో యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తాడు. బరబ్బా ఎవరు అని అంటే బందిపోటు దొంగ. ఎవరు? బందిపోటు. యేసు ప్రభువారు ఎవరు? యూదుల రాజు. ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, మీకు యూదుల రాజు కావాలా, బందిపోటు దొంగ కావాలా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, మీకు మీ కోరికలు కావాలా, లేదు అనంటే క్రీస్తు మాటలు కావాలా, సింపుల్గా తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ ఏమడిగారు? చెప్పండి? మాకు బరబ్బానే కావాలి. మరి మనం ఏమంటాం? మనం అందరం కలిసి ఉన్నప్పుడు క్రీస్తు మాటలే కావాలంటాం. సింగిల్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఏం కావాలని కోరుకుంటావు? అది నీ రక్షణకు ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం కోరుకునేది పక్కకు పెడితే, బరబ్బా స్థానంలో యేసు ప్రభువారు సిలువకు వెళ్ళాడు. ఎవరి స్థానంలో? బరబ్బా స్థానంలో యేసు ప్రభువారు సిలువ వేయడానికి వెళ్ళాడు. బరబ్బా స్థానంలోనే కదా ఆయనకు సిలువ పడ్డది, అవునా కదా? బరబ్బా సిలువ వేయబడాలి, బరబ్బా సిలువ వేయబడాలి, తనతో పాటు ఇద్దరు దొంగలు సిలువలోకి పోవాలి. ఇప్పుడు బరబ్బా సిలువలోకి పోకుండా ఎవరు పోయారు? ఇద్దరు దొంగలు, యూదుల రాజైన. ఇప్పుడు బరబ్బా స్థానంలో యేసు ప్రభువారు సిలువకు వెళ్ళాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా ప్రతిసారి ఆలోచన చేస్తాం, యేసు ప్రభువారు నీ కోసం నా కోసం చనిపోతున్నాడు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇంత మాటలు విన్న తర్వాత యేసు ప్రభువారు బరబ్బా స్థానంలో సిలువ పొంది బరబ్బా బ్రతికాడంటే ఎలా బ్రతకాలని కోరుకుంటాం మనము? ఖచ్చితంగా యేసు ప్రభువారు చెప్పినట్టు ఇప్పటికైనా బందిపోటుగా కాకుండా అందరితో జనజీవన స్రవంతిలో కలిసిపోయి మంచిగా బ్రతకాలని. అవునా కదా? ఎందుకంటే బ్రతకడానికి మళ్ళీ అవకాశం దొరికింది. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, సిలువలో ఆయన పక్కనున్న దొంగనే కాదు,
అసలు సిలువ వేయబడాల్సిన దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. నిజంగా ఆలోచన చేస్తే అసలు సిలువేయబడ్డానికి ఎన్నిక చేయబడే దొంగలలో మనం కూడా ఉండమా? నేనైతే ఉండాల్సిన వాడిని. మరి మీ గురించి అయితే నాకు తెలియదు, కానీ నేనైతే ఉండాల్సిన వాడిని. కానీ నా కోసం యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి నేను ఉండాల్సిన స్థలంలో ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు ఉండాల్సిన స్థలంలో ఎవరున్నారు? నేనున్నాను. ఇప్పుడు స్థలాలు మారినాయి. స్థలాలు మారినప్పుడు యేసు ప్రభువారు నేను చనిపోవాల్సిన విధంగా ఆయన చనిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువారు బ్రతికినట్టుగా నేను బ్రతకాలా వద్దా? అర్థమైందా నేను చెప్పింది? నేను చనిపోవాల్సిన విధంలో ఆయన చనిపోయాడు. మరి ఆయన బ్రతికాల్సిన విధానంలో నేనేం చేయాలి? బ్రతకాలా వద్దా? క్రీస్తు సిలువ గుర్తు చేసేది అది. మనం క్రీస్తు మన కొరకు బాధపడి, నిన్న చదువుకున్నాం, క్రీస్తు మీ కొరకు మన కొరకు బాధపడి తన అడుగు జాడల్లో నడవమన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం చావాల్సిన విధంగా ఆయన చనిపోయాడు, ఆయన బ్రతకాల్సిన విధంగా మనం బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడంటే అపోస్తల కార్యంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు జీవాధిపతిని వదిలిపెట్టి ఎవరిని కోరుకున్నారు? నరహంతకుణ్ణి. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అతడు మారతాడా మారడా? మారుతాడా మారడా? చెప్పండి. ఆయన గురించి అయితే అది రాయలే. ఆయన మారిండు, ముందుకొచ్చిండు అని ఆయన గురించి అయితే రాయలే. కానీ మీలో ఎంతమంది కరుణామయుడు సినిమా చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు కరుణామయుడు? చూసినలా ఎప్పుడైనా? చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కరుణామయుడు చాలా రోజులు అయిపోతుంది పాస్టర్ అయ్యా, ఎప్పుడో చూసిన. ఇప్పుడు కరుణామయుడు సినిమా మొత్తం అయిపోయి లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక నల్లటి వ్యక్తి కొండల మీద నుంచి ఉరుక్కుంటూ వస్తాడు. ఎవరు? బరబ్బా. ఎవరు? ఎందుకంటే బరబ్బా గుర్తుకొస్తుంది. బరబ్బా, నేను నీతోని చెయ్యి కలపను, కానీ నీ కోసం నీ బదులు నీ సిలువలో నేను నిలబడతానని చెప్పిన మాట బరబ్బాకి అప్పుడే ప్రభువా అనుకుంటా వస్తాడు. చరిత్ర చెప్పింది ఆయన మారిండు అని. మరి ఇదే చరిత్ర రేపు మన పిల్లలకు కూడా తెలుస్తుంది. మన పిల్లలకి మన జీవితం ఏమవుతుంది? చరిత్ర అవుతుంది. మరి ఈ చరిత్రలో క్రీస్తు కోసం మనం ఎంత మారామన్నది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయానికి మనం వద్దాం. ఏదైతే మనం చదువుకున్నామో 3వ అధ్యాయము 13-14 వచనాల్ని మనం చూస్తే 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మీరు జీవాధిపతిని చంపేశారు, యూదుల రాజును చంపేశారు, బందిపోటును వదిలేశారు, నరహత్య చేసిన వాడిని వదిలేశారు. ఎవరిని చంపేశారు? జీవాధిపతిని. ఇది ఒక విధంగా మనం ఆలోచన చేయాలి. లోకపరమైన మన జీవితాన్ని మనం బ్రతికించుకుంటున్నాం, ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకుంటున్నామా? చంపేసుకుంటున్నామా? పర్సనల్, ఇది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకే ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని చంపేసుకుంటున్నామా? లోకపరమైన జీవితాన్ని బ్రతికించుకుంటున్నామా? ఇది ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు వారిని మీరు చంపేశారు, కానీ దేవుడు ఆయనను 3వ దినమున సజీవునిగా తిరిగి లేపాడు. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బరబ్బా కోసము ఆయన స్థలంలో చనిపోయినటువంటి యేసు ప్రభువారు నీ కోసము నా కోసము మన పాపముల కోసం మన స్థలంలో ఆయన చనిపోతాడా చనిపోడా? చనిపోతాడా చనిపోడా? ప్రాణం పెడతాడా పెట్టడా? ఖచ్చితంగా. అందుకే అనేకుల కొరకు ఒక్కసారే క్రయధనముగా ఆయన తన ప్రాణమును పెట్టేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన పనులను బట్టి ప్రతి దినం ఆయనకి సిలువ వేస్తూనే ఉన్నాం. ఏం చేస్తున్నాం? సిలువ వేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రతి క్షణం దరిదాపుగా సిలువ వేస్తూనే ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా ఇదే పేతురు చేసిన ప్రసంగంలో చివరి మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయం అపోస్తల కార్యములు
20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరగండి. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, సిలువలో ప్రాణం పెట్టాడు కదా, చనిపోయాడు కదా, 3వ దినమున తిరిగి లేచి వెళ్ళిపోయాడు కదా, ఇదిగో ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వస్తాడు కాబట్టి మీరేం చేస్తారనంటే, ఇదిగో మీ పాపములన్నీ పోయేటట్లు, క్రీస్తు త్వరగా వచ్చి నిన్ను పరలోకానికి చేర్చునట్లు మీ మనస్సును ఆయన వైపు త్రిప్పండి. అంటే ఒకటే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్టు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో చూడండి. ఎంత మంచిగా చెప్తున్నాడు. యేసు వైపు చూడండి, ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, కావలసిన పరిస్థితుల్లో నడిపిస్తాడు, ప్రతి అవసరాన్ని ప్రతి అక్కరను ఆయన తీరుస్తాడు అనే మాటను ఇదిగో జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు భక్తుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బరబ్బా నిమిత్తము చనిపోయిన యేసు నీ నిమిత్తము నా నిమిత్తం కూడా ఆయన సిలువలో మరణించాడు. బరబ్బా పాపములను తీసివేసిన యేసు మన పాపములను కూడా తీసివేశాడు. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకొని మన అనుదిన జీవితంలో యేసు వైపు చూస్తూ ఓపికతో మన జీవితాన్ని కొనసాగిస్తే పరలోక రాజ్యము మనదే. కాబట్టి నలిగిపోయిన క్రీస్తును బట్టి మన జీవితాన్ని మనము వెలిగించుకుందాం. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటల్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండి తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ ఉండగా పాకాల ఎమ్మెల్యే మా ప్రార్థనలో నడిపిస్తారు. శ్రమ దినాల తండ్రి నీవే తోనడుగా ఉన్నావు తండ్రి, కాచి కాపన్నావు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఉదయకాలం నుండి తండ్రి మధ్యాహ్న కాలంలో తండ్రి నీ శ్రీల జానము జానిస్తుండగా నీ మెండైన కుమ్మరిస్తావని నమ్ముతున్నాం తండ్రి. ప్రభువా, పాటలతోనూ ప్రార్థనతోనూ తండ్రి వాక్యంతో తండ్రి నిన్ను మహిమపరిచి గణపరిచినాం తండ్రి. ప్రభువా, నీ పాదం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను పాపిని నిచురాలను దౌర్భాగ్యురాలను తండ్రి, నా పాపాల కొరకు అపరాధముల కొరకు తండ్రి ఆ కల్వరి గిల్లో తండ్రి పలు విధమైన శ్రమలను పెట్టి పడుతున్నావు తండ్రి. ప్రభువా, నేనైతే ఏమీ చెల్లించలేను తండ్రి, విరిగి నలుగురికి అర్పిస్తున్నాను తండ్రి. నా కొరకు 5 పంచగాయలు పొందినావు తండ్రి. ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా కొరకు ఎర్రటెండలో గొలుగు తినేస్తే ఎండలో తండ్రి స్థలంలో తండ్రి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినావు తండ్రి. నా కొరకు తండ్రి ఆఖరి చుక్క వరకు దారపోసిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తండ్రి ప్రభువా, మరి బరబ్బా తండ్రి ఆ బిడ్డను క్షమించినట్టు తండ్రి నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంకాపాన్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తము నీ చేతికి అప్పగించుతూ అన్ని విషయాలతో ఉన్నడిగా ఉండమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా సలమమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. దేవా, ఎంతమంది అయితే ఇప్పుడు దేవా నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించుంటున్నారో నీకే తెలుసు ప్రభా. నీకు వందనాలు నాయనా. వాళ్ళని క్షమించి కనుకరించి నాయనా, పాపులము నీచులము ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయనా, నువ్వు ప్రతిదీ నువ్వే తోడు నీడగా ఉండమని దేవా మరి నీ కొరకు ప్రార్థించుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే రాలేక వెనుకబడినారో తండ్రి, మళ్ళొకసారి వచ్చేటకు అనుగ్రహించమని ప్రార్థించుంటున్నాము దేవా. మరి నీకు నిమిత్తమైన సమస్తము పనులలో నువ్వే తోడయుండుమని చిన్న ప్రార్థన వేసే పరిశుద్ధనం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా సుందరముత్యం నేను ప్రార్థనలో నడిపిస్తారు. సుందరముత్యం గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సుందరముత్యం గారు ప్రార్థన చేస్తారు.
సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మహాగణుడ వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ దాసుని చెప్పే వాక్యం విని ప్రభు మేము మనసులో పెట్టుకొని అతడి శక్తిని దయచేయమని అడుగుతుంటున్నాము ప్రభువా. కనుక యుద్ధం భూకంపాలు జరుగుతున్నాము కనుక మాకు సంతోషంగా ఉన్నాము కనుక మంచి వాతావరణం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. శ్రమ దినంలో ప్రభువా నీవు మాకు అనుదినము మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభు అయిన యేసు నామమున అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సంజీవనైన ప్రార్థనలో నడిపిస్తాం. గొప్ప దేవా, నీ పాదము స్తోత్రం దేవా. ఇంతవరకు మమ్మలను సంఘాన్ని కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. దేవా, 40 రోజుల శిల్వ ధ్యానంలో నేను జ్ఞాపకం చేస్తూ ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, శిలువలో పంచగామిలు పొంది మాకు ఇచ్చిన రక్షణ బట్టి, విమోచన బట్టి, నిరీక్షణ బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ దేవా, నీ పరిశుద్ధ రక్తము శిల్వమానులో చిందించి మాకు ఇచ్చిన విశ్వాసం బట్టి, మాదిరిని బట్టి, ప్రార్థన బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి మనల్ని కాచినటువంటి దేవునికి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మమ్మల్ని దీవించి నడిపిస్తున్న తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి దినము మాదిరిగానే ఈ దినము కూడా నీ సన్నిధానములో ప్రభువా సంఘముగా మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు. పాటలలోనూ నీ వాక్యములోనూ ప్రభువా మాకు తోడుండి నడిపించారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ప్రార్థించిన బిడ్డలను బట్టి, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, ఈ సమయంలో తండ్రి సంఘముగా మేమందరము మా యొక్క గృహాలకు తిరిగి వెలుచు ఉండగా నీ ఆత్మ కాపుదలను, నీ యొక్క సమాధానమును, నీ యొక్క కృపను తోడుగా ఉంచి నడిపించండి నాయన. మరి ప్రత్యేకంగా నాయన తండ్రి, ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి నాయన తండ్రి, ఇదిగో జార్జ్ నాయనని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ప్రభుదాస్ నాయనను మీరు జ్ఞాపకం చేసుకోనండి. తనకు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని మీరు దయచేయండి. ఇదిగో ప్రభావతమ్మను మీరు జ్ఞాపకం చేసుకునండి. తనను కూడా మీరు బలపరచుమని దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. గాయపడిన మీ హస్తము చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా, ఇదిగో సంఘమంతటిని, దూర ప్రాంతంలో ఉన్న సంఘ కుటుంబాలన్నిటినీ అప్పగించుకుంటూ మీరే పేరు పేరున నీ కృపను తోడుగా ఉంచి కాపాడి ప్రతి ఒక్కరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను
దీవించి నడిపించునుగాక.